ఏదైతే చెప్పాడో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అవును, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. అయితే ఏంది ఈ రోజు బాబు షూరిటీ లేదు, గ్యారంటీ ఇచ్చారు కదమ్మా. ఆయన హామీలకి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేకపోతే ఏంది, వారంటీ అయినా ఉంటది కదా. ఆయన మాటలకి ఈ రోజు వారంటీ లేదు అనేది అర్థమవుతుంది. ఏమీ లేకపోతే ఇప్పుడు ఏంది, అధికారం అయితే ఉంది కదా. కరెంటు ఛార్జీలు పెంచేశారు. కరెంటు ఛార్జీలు ఒకటే కదా పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచేశారా? 60% నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు. ధరలదే ఉందిలేవమ్మా. ఇసుక అయితే ఫ్రీగానే ఇస్తున్నారు కదా. ఫ్రీ ఇసుక అంటూనే 2 రెట్లు ఇసుక రేట్లు పెంచేశారు. ఇసుక సంగతి వదిలేద్దాం, మందు బాగానే దొరుకుతుందంట కదా. వీధి వీధికి మద్యం షాపులు పెట్టి ఈ రోజు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అంటే అన్నాం అంటారు గాని సంపద సృష్టించడం అంటే ఊరికే అవద్దా ఏందా? 1,00,000 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఇవన్నీ పెంచుతున్నారు? అసలు దీనికి అంతా కారణం గత ప్రభుత్వమే అంటున్నారమ్మా వాళ్ళు. ఒక రేప్ జరిగినా, ఒక విద్యుత్ ఛార్జీలు పెరిగినా, ఒక నిత్యావసర ధరలు పెరిగినా, లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది.